తండ్రికి ఉండే ఏ ఫాదర్కైనా ఉండే. నేను తండ్రిగా అడగలేదు సార్. యూఆర్ ఎ వెటరన్ యాక్టర్, వెటరన్ హీరో, చాలా పెద్ద కమర్షియల్. యూ సీన్ లాట్ లోస్ అండ్ హైస్ ఆఫ్ ఎ కెరీర్ యాజ్ ఎ సబ్స్టాన్షియల్ కెరీర్. ఇఫ్ యు ఆర్ గివెన్ టు make a comment on Akhil's basing on this film, because everybody is expecting, the expectations are at a very higher scale. Yes. For this film. That is that is always been a problem. నేను మొన్న చెప్పాను, నేను ఫస్ట్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు నాది 250, ఇది నాన్నగారు 250 చేశారు, నాగేశ్వరరావు గారు అంత బాగాలేడు అన్నారు నా ఫస్ట్ ఫిల్మ్కి. సో దట్ ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హిమ్. That pressure is always on him. So let us not compare my career to his career. Adi cheyakodadu. It is no comparison, sir. It's no comparison. It's a pure feeling that is really murmuring. Pure feeling is indaka starting e cheppanu, ee cinema has been a wonderful experience. Great. And from the beginning to the making till yesterday also, ninna kuda చాలా చక్కటి ఎక్స్పీరియన్స్. వీ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. మా అందరికీ బాగా ఇష్టమైన సినిమా, ప్రేమించి చేశారు ఇక్కడ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరూ ఈ సినిమాలో. సో అదే ప్రేమ రేపు ఆడియన్స్కి చూపించబోతున్నాము, వాళ్ళకి అప్పచెప్తున్నాము. అండ్ వీఆర్ హోపింగ్ వాళ్ళు సేమ్ దే విల్ రెసిప్రికేట్. ఫెంటాస్టిక్. అఖిల్ అతను నందు కథ చెప్పగానే యూ యాక్సెప్టెడ్ to take up the role and the challenge of that kind of an actor and everything, okay? But when you went inside yourself, a character గురించి ఆలోచించుకుంటున్నప్పుడు, పెర్ఫార్మెన్స్కి ముందు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు, వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ మెంటల్ ఛాలెంజ్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్డ్ ప్రాక్టికల్లీ ఆల్ త్రూ ద షూటింగ్? ఐ థింక్ షూట్లో ఛాలెంజెస్ ఫేస్ చేయలేదు సార్. We did some workshops, but most importantly was letting go of myself. I think చాలా సార్లు మనం ఈ సినిమాకి ఎక్కువ ఇచ్చేయాలి, 100%, ఐ మీన్ 100% ఎఫర్ట్ ఇచ్చేయాలి, ఎంజిన్ని ఓవర్ రెవ్ చేస్తాం. ఆ ఓవర్ రెవ్ అవ్వడం వల్ల వీల్ స్పిన్ అయిపోతాయి. సో దాన్ని లెట్ గో ఆఫ్ మై ఇన్నర్ ఎనర్జీ అండ్ కమ్ యాజ్ అ కామ్ లెనన్. లెనన్ ఈజ్ అ వెరీ కామ్ క్యారెక్టర్. He speaks very calmly, he operates very calmly, he's a leader, he's an organizer in the film. Aina thought process to translating to body action chaala smooth ga jaruguddi. So to do that I had to let go of lot of my energy. So that was the actual internal prep I went through. And I think once that happened, the performance with Nandu, once we worked on the workshops, it was working very smoothly. Okay, but before the transformation of the character in the film, మీరు ఎప్పుడైతే violent Akhil comes onto the screen, the violent Akhil, then ఆ సీన్ చేసే ముందు లేదా ఆ క్యారెక్టర్లోకి వెళ్తున్న ముందు, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రైలర్లో క్లైమాక్స్, ఆల్ ఆఫ్ దట్. సీ సార్, అప్పటికి నేను అది షూట్ చేసేసరికి వి ఫినిష్ ద ఫిల్మ్. ఓకే, సో ఐ అండర్స్టూడ్ ద ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ అండర్స్టూడ్ వై దిస్ క్యారెక్టర్ ఇస్ డూయింగ్. అసలు ఇతను నరుక్కుంటూ పోతున్నాడు, ఓకే, ఊరికే బేస్లెస్ వైలెన్స్ కాదు ఇది, ఇది డీపర్ ఎమోషన్. సో ఐ నో వేర్ దిస్ క్యారెక్టర్స్ జర్నీ హెస్ స్టార్టెడ్ అండ్ వాట్ హీస్ ఫీలింగ్ రైట్ నౌ. ఐ రియలీ ఫీల్ ఇట్ బికాజ్ ఐ ఫినిష్ ద ఫిల్మ్ అండ్ హీస్ రిటన్ ఇట్ సో ఆర్గానిక్లీ. నాకు జెన్యూన్గా నేను లోపల ఫీల్ అయ్యాను బికాస్ ఐ బిలీవ్ ద క్యారెక్టర్, ఐ బిలీవ్ ద స్టోరీ. సో బై దెన్ ఇట్ వాస్ కమింగ్ న్యాచురల్. ఫెంటాస్టిక్. He's written it like that. Organic కథ నుంచి వస్తుంది మొత్తం. సో ఐ డోంట్ టేక్ ఎనీ క్రెడిట్ ఫర్ ఇట్, ఇట్స్ కమ్ ఫ్రమ్ ద స్టోరీ. గ్రేట్. తమన్కి హిట్స్ ఏం కొత్త కాదు, కానీ నందు బెస్ట్ ఆఫ్ లక్, పెద్ద హిట్ కావాలని సినిమా. భాగ్యశ్రీ లుక్ ఫార్వర్డ్ టు ఇట్. భాగ్యశ్రీ గారు ఈ మూవీకి రిలీజ్కి ముందే భారతి క్యారెక్టర్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి పాత్రల కోసం మీరు వెంటబడుతుంటారా? అలాంటి పాత్రలే మిమ్మల్ని వెంటాడుతాయా? Sorry, can you please? So I think Bharti is very close to my heart because it was very easy to play her because I'm like that personally with my family, with my close friends. So I think
our energy, I took it on set, and definitely I think Nandu sir was a big part of Bharti. I think whatever credit I get for Bharti, either before the release or release tarvata, I think it all goes to Nandu sir for sure. So I would say Bharti is a part of me. Earlier, Srilila was the considered for the character. Then you played this character. Do you feel it's fortunate in your career? I think, sir, Prati Katha decides who's going to be the character, who's going to be the actor for the story. No matter how much I would want to be a part of a story, I think it's destiny's call. So I am definitely very fortunate. Yeah. అఖిల్ గారు హాయ్ సార్. ఇక్కడండి ఇక్కడ సార్. హలో. అఖిల్ గారు. యా సార్, యాక్చువల్గా మీరు నన్ను ఓన్ చేసుకోండి, నన్ను ఇంటికి తీసుకోండి అని చెప్పి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. యాక్చువల్గా మిమ్మల్ని సిసింద్రితోనే అందరూ ఓన్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ ఇప్పుడు మా వాడు 6 కొట్టాలి అని మాత్రమే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు, అక్కినేని ఫ్యాన్స్ కానీ. సో మై క్వశ్చన్ ఈజ్, అంటే మీకు గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్. ఈ కంబ్యాక్ సినిమా కోసం ఒక్క సినిమా అనుభవం ఉన్న మురళీకిషోర్ గారిని, అంటే ఆయన నేను తక్కువ చేయట్లేదు, ఆయన్నే ముందుకు తీసుకోవడం జరిగింది. పర్టికులర్గా ఆయనతో వర్క్ చేయాలని ఎందుకు అనిపించింది? సో లాస్ట్ బిట్ ఆయనతో ఆయన్నే ఎందుకు మీ కంబ్యాక్ మూవీ కోసం పర్టికులర్? అంటే 1 ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్ అంటున్నారు, మీరే అంటున్నారు. కాకపోతే ఇంత బజ్, ఇంత పాజిటివిటీ ఏ సినిమాకైనా వచ్చిందా? నాకు లేదు కదా. సో హీస్ క్రియేటెడ్ దట్. సో ఆల్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ హిస్ స్టోరీ. కంటెంట్ మాట్లాడుతుంది. సో నేను కథ విన్నప్పుడు కంటెంట్ స్పోక్ టు మీ, ద స్టోరీ స్పోక్ టు మీ, అండ్ అడిక్ట్ అయిపోయాను స్టోరీకి. ఆ కంటెంట్ స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయ్యేసరికి మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. సో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్, అసలు కొత్త డైరెక్టరా కాదా అనేది అదే థాటే లేదు. వీ జస్ట్ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ అండ్ వీ వెంట్ విత్ ఇట్ సీరియస్లీ. నౌ ఐ అండర్స్టాండ్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, కొత్త డైరెక్టరా పెద్ద డైరెక్టరా ఆయన ఎప్పుడు చూడేవారు కాదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్, అండ్ వీ బోత్ వర్క్డ్ యాజ్ న్యూ కమర్స్. ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ న్యూ కమర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్. అఖిల్ గారు ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరు మాట్లాడుతున్నారు. అఖిల్ గారు సార్ క్వైట్ ఏ బిట్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని కలిసా. బట్ ఈ ప్రమోషన్స్లో మీ స్పీచ్ల్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ చూస్తుంటే సార్ ఏ బిట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్ కింద కనిపిస్తున్నారు. అవునా? యు ఆర్ లాట్ కామ్ నౌ అండ్ లాట్ మెచ్యూర్. ఇంజిన్ ఓవర్ రేప్ చేయడం ఆపేసాను సార్, జెన్యున్గా చెప్తున్నాను. కొంచెం కామ్ అయ్యాను. ఎందుకంటే వై ఎగ్జాక్ట్లీ, వాట్ ఈస్ దట్? You try to give your everything every time at every opportunity, but you also learn that what is necessary. Ee cinema ki em necessary నేర్చుకున్నాను. And I think the calmness is also coming from understanding how to go about my work. The calmness is also coming. మీరు calm అంటున్నారు, ఆ పదం వాడుతున్నారు. Yes, I feel much calmer in the last 3 years. I went through a journey. ఇది నేను వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. I had an injury. దాని నుంచి you learn to slow down little bit and think. And it happened to me. Gap కూడా నేను I didn't enjoy it, but then I started to enjoy it because I understood myself a little bit. I came back with the right approach is what I think. That's all.